అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు ప్రేమ నువ్వెక్కడ. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక నిండు పున్నమి రోజు రాత్రి మేడ మీద మంచంపై పడుకొని ఆకాశం వైపు చూస్తూ తనకి కాబోయే భర్త గురించి ఆలోచిస్తుంది ఒక అమ్మాయి. ఇంతకు ముందే భోజనాల వేళ అమ్మ నాన్న తన పెళ్లి గురించి మాట్లాడుతూ తనని అడిగారు. అప్పుడు సిగ్గుతో అక్కడి నుండి మేడ మీదకి వచ్చింది. అప్పటి నుంచి ఆలోచిస్తుంది తనకసలు ఎలాంటి వాడు కావాలి. అప్పుడు తనకి కాలేజీలో ఒక అతను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. అతనితో మా అమ్మా నాన్న చూపించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. కానీ ఇప్పుడు అసలు తనకి ఎలాంటి వాడు కావాలో తెలియటం లేదు. అలాగే ఆలోచిస్తూ పడుకుంది. కిటికీలోంచి సూర్యకిరణాలు మొహం మీద పడుతుంది. దుప్పటి లాక్కొని పడుకున్నాడు. అంతలో పెద్ద అరుపులు వినిపించాయి. ఉలిక్కిపడి నిద్రలేచాడు. అబ్బా అనుకుంటూ లేచి వెళ్ళి తలుపు తీశాడు. పక్క పోర్షన్లో ఉండే వెంకట్రావు అతని భార్య అలివేలు గొడవ పడుతున్నారు. రోజు వాళ్ళంతే గొడవ పడుతూనే ఉంటారు. రవికి వాళ్ళ గొడవ అలవాటైపోయింది. ఆవలిస్తూ గోడకి ఆనుకొని నించున్నాడు. ఏమిటి గురు, మళ్ళీ రామాయణం మొదలయ్యిందా అంటూ పక్కకి వచ్చి నిలబడ్డాడు వీరబాబు. వీరబాబు పై పోర్షన్లో ఉంటాడు. ఎప్పుడో మొదలయ్యింది గొడవ అంటూ పక్కకి చేరాడు రాము. సరే కానీ ఈరోజు ఎందుకు గొడవ పడుతున్నారు? అదా, వెంకట్రావు టిఫిన్లోకి చట్నీ వేయమన్నాడట. పిన్నిగారు అదే గొడవ. ఓ సంతేనా, టిఫిన్ చెయ్యటమే ఎక్కువ, మళ్ళీ అందులో చట్నీ కూడానా? మా ఆవిడైతే తను పెట్టింది మనం తినటం తప్ప మరో మాట్లాడమా? ఆ రోజు నుంచి ఇంకా ఇంట్లో టిఫినే ఉండదు అని వాపోయాడు వీరబాబు. సరేలే, ఎప్పుడు ఉండే గొడవేగా, పోతా అని రాము వెళ్ళిపోయాడు. రవి కూడా లోపలికి వచ్చాడు. వస్తూనే అమ్మ రాసిన ఉత్తరం తీసుకున్నాడు. మామూలుగా అమ్మ నుంచి ఎప్పుడు ఉత్తరం వచ్చినా వెంటనే చదువుతాడు. కానీ రాత్రి ఆఫీస్ నుంచి రావటం ఆలస్యం కావటంతో ఉత్తరం చదవలేదు. ఉత్తరం తీసుకుని కిటికీ దగ్గరికి వచ్చి ఉత్తరాన్ని చదువుతున్నాడు. ప్రియమైన రవికి మీ అమ్మ ఆశీర్వదించి రాయినది. బాబు రవి, ఎలా ఉన్నావు? వేలకు తిను, ఆరోగ్యం జాగ్రత్త. నువ్వు పంపిన డబ్బు అందింది. ఎప్పుడు చెప్పే మాటే కదా అని అనుకోకుండా నా మాట విని పెళ్లి చేసుకోరా నాయన. ఏ విషయం ఉత్తరం రాయి, ఉంటాను. ఇట్లు మీ అమ్మ. రవి ఉత్తరం చదివి పక్కన పెట్టి అమ్మ చెప్పిన మాటలు ఆలోచిస్తున్నాడు. అంతలో గడియారం టంగ్ టంగ్ మంది. టైం చూస్తే 8 గంటలయ్యింది. త్వరగా తయారై ఆఫీస్కి బయలుదేరాడు. ఆఫీస్కి వెళ్తూ దారిలో మల్లయ్య టిఫిన్ కొట్టు దగ్గరికి వెళ్ళాడు. మామూలుగా అయితే అంత రష్గా ఉండదు. ఆ వేళ ఎందుకో చాలా రష్గా ఉంది. రవి వెళ్ళి అక్కడ ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు. వెయిటర్ వచ్చి ఆర్డర్ అడిగాడు. రవి ప్లేట్ ఇడ్లీ, ఒక టీ చెప్పాడు. వెయిటర్ వెళ్ళిపోయాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక కుటుంబాన్ని చూస్తూ ఉన్నాడు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మ నాన్న, ఒక బాబు. వారిని చూస్తే తన బాల్యం గుర్తొచ్చింది. తను కూడా అలాగే అమ్మ నాన్నతో చాలా సంతోషంగా ఉండేవాడు. కానీ తనకి 10 సంవత్సరాలప్పుడు నాన్న చనిపోయారు. అప్పటి నుంచి అమ్మే కష్టపడి తనను పెంచింది. ఈ ప్రపంచంలో తనకి అమ్మకి తను అంతే. తనకి అమ్మ అంటే ఎంతో ప్రేమ. అలాంటి అమ్మ ఏమని అడిగింది? తనని త్వరగా పెళ్లి చేసుకోమంది. కానీ తనెందుకు పెళ్లి చేసుకోలేదా అమ్మకి తెలుసు. అయినా పెళ్లి చేసుకోమని అడుగుతుంది. ఇలా తన ఆలోచనలతో ఉన్నాడు. అంతలో వెయిటర్ టిఫిన్ తీసుకొనొచ్చాడు. ఆలోచన నుంచి తేరుకొని గబగబా టిఫిన్ తిని బిల్ కట్టేసి అక్కడి నుండి బయటపడ్డాడు. ఆఫీస్కి వెళ్ళేటప్పటికి సరిగ్గా 9 గంటలయ్యింది. ఇదిగో కవిత, ఎంతసేపే తయారవటం, త్వరగా తెములు. అవతల గుడి దగ్గర అందరూ వచ్చేసుంటారు. అబ్బబ్బా,
ఏమంటే నువ్వు నీ హడావిడీను, అమ్మాయి రానని ముందే చెప్పింది కదా, అయినా ఎందుకే అంత బలవంతం చేస్తావు, పద మనం వెళ్తే సరిపోతుందంటున్నాడు వర్మ భార్య లక్ష్మీకాంతంతో. అబ్బా అది కాదండి, మా అన్నయ్య అమ్మాయిని తప్పకుండా తీసుకురా అని అన్నారు. ఎందుకంటే చెప్పు. అరే ముందు చెప్పేది వినకుండా ఏమిటే నువ్వు చెప్పేది, మీ అన్నయ్య చెప్పేది. నా కూతుర్ని పెళ్లి కోసం అలా అందరికీ చూపించనవసరం లేదు, సంతలో గుడ్డును చూపించినట్టు. దానికోసం యువరాజు వస్తాడే, ఏమనుకుంటున్నావో? వస్తాడు. ఇలా ఎవరికీ చూపించకుండా ఇంటిలోనే పెట్టుకుంటే యువరాజేం కర్మ, మహారాజే వస్తాడు. అయినా నాకెందుకు, ఏం చేసుకుంటారో మీ ఇష్టం, మీ కూతురిష్టం, మధ్యన నాకెందుకొచ్చింది అని లక్ష్మీకాంతం వెళ్ళి కారులో కూర్చుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.